హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజి బాబు. ఈరోజు మనం ఇంకో కొత్త మెడిసినల్ ప్లాంట్ గురించి నేర్చుకుందాం. ఈ మెడిసినల్ ప్లాంట్ పేరు బుక్నేనియా లాంజన్. దీనికి తెలుగు పేరు ఏంటంటే సారపప్పు చెట్టు. ఈ సారపప్పు అనేది మనకి జనరల్గా పాన్ బీడ కిళ్ళీలు కట్టేటప్పుడు ఈ సారపప్పుని కూడా ఒక మిశ్రమంగా కిళ్ళీ లోపల వేస్తారు, స్వీట్నెస్ ఉండటం కోసం. అలాగే కొన్ని తినుబండారాల్లో కూడా ఈ సారపప్పుని అద్దుతూ ఉంటారు. స్వీట్స్లో కూడా సారపప్పు పైన అద్దటం మనం చూస్తూ ఉంటాం. దీనివలన మిగతా మనకు తెలిసిన ఉపయోగాలు అవి, ఇంకా మెడిసినల్ వాల్యూస్ ఏమున్నాయనేది తెలుసుకునే ముందు ఈ చెట్టు యొక్క ఫొటోస్ కొన్ని చూద్దాం. ఆకృతి రండి ప్లీజ్. ఇది మీడియం సైజ్ ట్రీ, బుక్నేనియా లాంజన్. ఫ్లవరింగ్లో ఉన్న చెట్టు క్రౌన్. ఇది ఈ రకంగా మీడియం సైజ్ ట్రీ విత్ ఫ్లవరింగ్. చూసారు కదా, చాలా చిన్న మామిడికాయ చెట్టులాగా కనిపిస్తుంది. దీని ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి. చూసారా, దీని ఫ్లవర్ ఇన్ఫ్లోరెసెన్స్ ఈ రకంగా ఉంటుంది. నర్సరీలో ఈ మొక్కలు ఈ రకంగా కనిపిస్తాయి మనకి. మనం ఇండియా మార్ట్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ లేదా కొన్ని ప్రైవేట్ నర్సరీస్ ద్వారా కానీ ఈ మొక్కల్ని మనం తెప్పించుకోవచ్చు. వీటి యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ సేమ్ బాదం చెట్టు ఇన్ఫ్లోరెసెన్స్ లాగానే వైట్ ఫ్లవర్స్ చిన్నవి నక్షత్ర షేప్లో కనిపిస్తాయి. చూసారా, మామిడి పూతలాగానే కనిపిస్తుంది ఇది దూరం నుంచి. సో ఆకులు కూడా మనకి రౌండ్ షేప్లో ఓవల్ షేప్లో ఉన్నాయి. ఈ రకంగా చిన్న ఫ్లవర్స్తో ఉన్నటువంటి క్యాట్కిన్స్ మనకి కొమ్మల చివరిలో కనిపిస్తాయి. పండిన తర్వాత ఈ రకంగా చిన్న చిన్న పళ్ళు అదే ఇన్ఫ్లోరెసెన్స్ మీద ఫలదీకరణ అయిన తర్వాత ఈ రకంగా ఉంటాయి. దీనిలోనే ఈ పండు బెర్రీ టైప్లో ఉంది. వీటి లోపల గింజలు ఉంటాయి. వీటిని సారపప్పు అని కూడా మనం పిలుస్తాం. కొన్ని దగ్గరలో దీన్ని చిరంజి అని కూడా పిలుస్తారు. చూసారా, ఈ చిరంజి కాయలు, చిరోంజి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చూసారు కదా, చిన్న నేరేడు పళ్ళలాగా ఉన్నాయి. కామన్ నేమ్ చిరోంజి ట్రీ అని కూడా పిలుస్తారు. ఇది సారపప్పు. మనం ఈ సారపప్పుని తినుబండారాల్లో, మిక్చర్స్లో మనం, అలాగే స్వీట్స్లో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం.
గింజలు క్లోజప్లో ఇలా ఉంటాయి. దీన్ని పప్పు చేస్తే సారపప్పు అవుతుంది. ఈ రకంగా పప్పు చేస్తే సారపప్పు అని కూడా మనం పిలుస్తారు. చిరంజీ సీడ్ మనకి మార్కెట్లో ఈ రకంగా ప్యాకింగ్లో లభిస్తుంది. మనం ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ ఇండియా మార్ట్ ద్వారా కానీ సంపాదించుకోవచ్చు. 10 హెల్త్ బెనిఫిట్స్ బుక్నేనియా లాంజా గురించి, సారపప్పు గురించి ఇక్కడ వివరించాము. జాగ్రత్తగా చదవండి. దీనికి ఇది మంచి మెడిసిన్ వాల్యూ ఉన్నటువంటి ట్రీ. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ వచ్చి NT2LC, అంటే నియర్లీ థ్రెటెండ్ స్పీసీస్ టు లీస్ట్ కన్సర్న్ స్పీసీస్గా దీని IUCN వాళ్ళు కన్జర్వేషన్ స్టేటస్ని నిర్ణయించారు. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు ఇచ్చినటువంటి వివరణ బట్టి ఈ మొక్కల్ని మనం ఇంకా ఎక్కువగా పెంచి సంరక్షించాల్సిన అవసరం మనకి భావితరాలకి ఉంది. రండి ఫ్రెండ్స్, చెట్టు గురించి మిగతా వివరాలు తెలుసుకుందాం. ఓకే, స్థానిక పేరు సారపప్పు చెట్టు. దీని పరిరక్షణ పరిస్థితి LC2NT. ఈ జాతి దాదాపుగా బెదిరింపు జాతులుగా వర్గీకరించబడింది. కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్తో పాటుగా ప్రైవేట్ నర్సరీస్లో కూడా విత్తనాలను విరాళంగా ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున వాటిని సంరక్షించి ప్రచారం చేయాలి. చిరంజీ అని కూడా పిలువబడే బుక్నేనియా లాంజాన్ ప్రమాదంలో ఉంది మరియు అంతరించిపోయే తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటుంది. ఇది అధిక దోపిడీకి, వాతావరణ మార్పులకి, పట్టణీకరణ కారణంగా అంతరించిపోతుంది. సో అర్బనైజేషన్ వల్ల కూడా ఈ జాతి అంతరించిపోతుంది. వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతుంది. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల కూడా ఇది అంతరించిపోతుంది. ఈ యొక్క పరిరక్షణ స్థితి ఏం చెప్తున్నారంటే, ఈ జాతి ప్రమాదంలో ఉంది మరియు అత్యవసర పరిరక్షణ ప్రత్యామ్నాయం అవసరం. ఇది మైనర్ అటవీ ఉత్పత్తులు, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో కూడా ఈ ప్రోడక్ట్ వస్తుంది. సో దానివల్ల కూడా ఇది అంతరించిపోతుంది. ఇది గిరిజన వర్గాలకి ఆదాయాన్ని అందించే చెట్టు కాబట్టి ఇది దోపిడీకి గురి అవుతుంది. విచక్షణారహితంగా నరకటం ద్వారా వాతావరణ మార్పుల వలన, పెద్ద ఎత్తున పట్టణీకరణ అర్బనైజేషన్ వలన మరియు అభివృద్ధి కార్యక్రమాల వలన ఎక్కువగా ఈ చెట్లని నరికివేయడం వలన అంతరించిపోతున్నాయి. సో వీటి యొక్క వైద్య ఉపయోగాల గురించి తెలుసుకుందాం. చిరంజీ అని కూడా పిలువబడే ఈ బుక్నేనియా లాంజాన్ వలన అనేక ఔషధ ఉపయోగాలు కలిగి ఉన్నాయి. ఆకులు గాయాలకి, జీర్ణ సమస్యలకి చికిత్సకు వాడవచ్చు. పిండి చేసిన ఆకుల్ని కాలిన గాయాలకు పూతగా పోయవచ్చు. ఆకులు సారాన్ని కామోద్దీపన, బ్లడ్ ప్రక్షాళన మరియు దాహం ఆర్పటానికి ఉపయోగించవచ్చు. వీటి వేళ్ళు విరేచనాలు, పిత్తాశయం మరియు రక్తరుగ్మత చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో అజీర్ణం, గవద బిళ్ళలు,
నపుంసకత్వం, స్పెర్మటోరియా, భారీ ఋతుస్రావం, విరోచనాలు మరియు పాము కాటుకి చికిత్సకు కూడా ఈ రూట్స్ కషాయాన్ని ఉపయోగిస్తారు. ఈ చట్నీ కర్మల్ అని కూడా పిలుస్తారు. చర్మ రుగ్మతలకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కర్మల్ పచ్చిగా లేదా కాల్చవచ్చు. కర్మల్ ఒక పొడిగా తయారు చేసి పాలలో కలిపి కామోద్దీపనకు మందుగా కూడా ఉపయోగిస్తారు. జ్వరం మరియు బర్నింగ్ సెన్సేషన్స్ ఉన్నప్పుడు ఇది ఉపయోగిస్తారు. వీటి పండ్లు దాహం, జ్వరం, దగ్గు మరియు ఉబ్బసం నయం చేయడానికి ఉపయోగిస్తారు. బెరడు అజీర్ణం, గవద బిళ్ళలు, నపుంసకత్వం, భారీ ఋతుస్రావం, విరోచనాలు మరియు పాము కాటుకి చికిత్సగా ఈ బెరడును ఉపయోగిస్తారు. తేనెలో కలిపి బెరడును యొక్క పొడిని రక్త విరోచనాలకి అరికట్టడానికి మందుగా వాడతారు. మార్కెట్ లభ్యత చిరంజీ లేదా చిరోలి అని కూడా పిలువబడే బుక్నేనియా లాంజాన్ అమెజాన్లోనూ ఇండియా మార్ట్లోనూ మరియు షాప్ క్లూస్లోనూ ఆన్లైన్లో మనం పొందవచ్చు. వీటిని గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే, బుక్నేనియా లాంజాన్ను గుర్తించడానికి ఇది ఒక మీడియం సైజు సతత హరిత చెట్టు, అంటే ఎవర్ గ్రీన్ ట్రీ. ఇది మీడియం సైజ్ ఎవర్ గ్రీన్ ట్రీ. ఇది కఠినమైన ముదురు రంగు, బూడిద రంగు బెరడు కలిగి ఉంటుంది. ఇది ఒక పెద్ద విశాలమైన దీర్ఘచతురస్రాకార ఆకులు కలిగి కింద దట్టంగాను వెంట్రుకలు కలిగి ఉంటాయి. మీద పుష్పాలు పానికిల్ ఆకారంలో పుష్పగుచ్చాలు కలిగి ఉంటాయి. మరియు వీటి పండ్లు పండినప్పుడు చిన్న గుండ్రని ఎర్రని పర్పుల్ డ్రూప్స్ రూపంలో ఉంటాయి. యువ కొమ్మలు తరచుగా దట్టమైన ఉన్ని వెంట్రుకలు కలిగి ఉంటాయి. సాధారణంగా భారతదేశంలో చిరంజీ చెట్టు అని పిలుస్తారు. కీలక లక్షణాలు ఎలా ఉన్నాయంటే, బెరడు ముదురు బూడిద రంగులో కలిగి ఉంటుంది. ఆకులు పెద్ద సరళమైన దీర్ఘచతురస్రాకారం మందపాటి గుండ్రని బేస్ కలిగి ఉంటాయి. మరియు దిగువ భాగంలో దట్టమైన వెంట్రుకలు కలిగి ఉంటాయి. పండ్లు డ్రూప్స్ చిన్న గుండ్రంగా ఉంటాయి. ప్రారంభంలో ఆకుపచ్చగా ఉండి తర్వాత ఊదా రంగులోకి మారుతాయి. పెరుగుదల అలవాట్లు ఇది ఒక మధ్యతరగతి 20 మీటర్ల వరకు పెరిగే చెట్టు. ప్రధానంగా భారతదేశం చెందినటువంటి పొడి కొండ ప్రాంతాల్లో డ్రై ఫారెస్ట్లో ఇది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. సో దీని యొక్క వీడియోస్ని కొన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ వీడియోస్ని ఒకసారి చూడండి, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి.
నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.